సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ అండి. ప్రజెంటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి వర్గాలకి ఏం చేయలేదంటున్నారు. అలాగే అప్పర్ వర్గాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటున్నారు కదా. మీరు బిజినెస్ చేస్తున్నాం అన్నారు. మీకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందా? పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? అంటే ప్రభుత్వం దేని మీద పనిచేస్తుంది అనే దానికన్నా ముందు ప్రస్తుతం వచ్చేసరికి పాడైపోయిన వ్యవస్థల్ని, ఆల్రెడీ ఆగిపోయిన పనుల్ని అన్నిటినీ కూడా సరైన సక్రమైన మార్గంలో పెట్టడం. ఇప్పుడు ఇల్లు మనం ఒక ఇంట్లో నివాసం ఉండాలి అంటే ఆ ఇల్లు పాడైపోయిన తర్వాత ఆ ఇల్లుని ముందు రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆ ఇల్లుని శుభ్రం చేసుకుని తర్వాత మాత్రమే ఆ ఇంట్లో ఉండగలం, ఆ ఇంట్లో ఏదైనా చేయగలం. అదేవిధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి అన్ని వ్యవస్థలు కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఈ రోజున అన్నిటిని సక్రమైన మార్గంలో పెడుతున్నారు. ఇకపోతే మీరు అడిగారు పేదలకి ఉపయోగమా లేకపోతే ఏంటి, సంక్షేమం వైజ్గా మీరు చూస్తే కనుక ఈ రోజున రావడంతోనే పెన్షన్లు పెంచి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు మొన్న వరదలు చూడండి, ఇదే గనక వేరు గవర్నమెంట్లో వరదలకి ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి నేనున్నానని భరోసా ఇచ్చిన గవర్నమెంటు ఈ గవర్నమెంటు. అంటే మేము ఏ పార్టీకి చెందని వ్యక్తులం, పార్టీలకు సంబంధం లేకుండా సగటు మనిషిగా గనక చూస్తే, మీరు టీవీల్లో చూసినా వార్తల్లో చూసినా డైరెక్ట్గా మేము వెళ్ళి చూసాము. ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఏంటంటే బాధ ఉంటుంది, కష్టంలో బాధ ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు కావాలి. మీరు ఇమీడియట్గా ఆ భరోసా ఇవ్వగలిగిన వాడే నాయకుడు అనిపించుకుంటారు. అలా ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు అని అనిపించుకునేది ఆ విధంగానే అనిపించుకున్నారు. ఆయన ఫోటోషూట్ల కోసం మాత్రమే అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తప్పితే అక్కడ ఏమి ఎఫెక్టివ్గా పని చేయలేదు, ఎవరిని ఆదుకోలేదు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సార్. మరి సార్, ప్రతిపక్షం అన్న తర్వాత వాళ్ళు ఆరోపణ చేయాలి, కానీ మీరు ప్రజల్ని, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక అడిగితే వారు చెప్తారు. అవసరమైనప్పుడు, దాహంగా ఉన్నప్పుడు మంచినీరు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టగలిగిన వాడే కావాలండి. అది చేశాడు ఆయన. ఫస్ట్ ఆ 2 చేశాడు. తర్వాత మీరు మళ్ళీ ఆ ఇంట్లో ఉండడానికి శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ అది ఇచ్చాడు. తర్వాత మీరు మీ లైఫ్ లివింగ్ స్టైల్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి. ఆ ఇళ్లను శుభ్రం చేసుకోవడం, అదేవిధంగా దానికి సంబంధించిన వాళ్ళు అన్ని బిజినెస్లు మళ్ళీ సక్రమైన మార్గంలో చేసుకోవడానికి కావాల్సిన సాయం అంతా చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎంఎస్సీఎంలకి మొన్న చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే ఎంఎస్సీఎంలు ఉన్నాయో 5 కోట్లు దాటిన వాళ్ళకి దాదాపు 15 లక్షల దాకా సబ్సిడీతో రుణాలు ఇస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమలకు వచ్చేతలకి 1.5 లక్షలు ఇస్తామన్నారు, కుటీర పరిశ్రమలకి. అలాగే చూస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి పూర్తిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్ పైన ఉన్న వాళ్ళకి 10,000 ఇలా ఇస్తానని చెప్తున్నారు కదా. దీనివల్ల వాళ్ళ లైఫ్ ఏమన్నా మారుతుందంటారా? కాదండి, ఇప్పుడు ఇబ్బంది పడిన వాడికి ఇమీడియట్ సాయం అండి అది. ఇప్పుడు మీరు అసలు ఉన్న చేతిలో ఉన్న చిల్లి కవ్వలేకుండా మొత్తం అంతా నదిలో కొట్టుకుపోయినాయి, వారు ఇమీడియట్గా కోలుకోవడానికి కావలసిన సహాయం అది తర్వాత మళ్ళీ అందుకుంటారు, వాళ్ళు అందుకోగలుగుతారు. వాళ్ళని అందుకున్న తర్వాత వాళ్ళ ఉద్యోగాలు, ఇప్పుడు వాళ్ళని సోమరిపోతులను చేయడానికి వాళ్ళకి నెల నేను ఇవి ఇస్తానని చెప్పట్లేదు ఆయన. వాళ్ళని నిలదొక్కుకోవడం వరకు వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ నిలదొక్కుకోవడానికి కావాల్సిన సాయం మాత్రమే గవర్నమెంట్ చేసింది. అలాగే చేయాలి. సంక్షేమం అంటే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కానీ ప్రజల్ని సోమరిపోతులను చేయడం సంక్షేమం కాదు. అంటే ఇక్కడ ప్రజలకి డబ్బులు ఏదైతే ఇస్తే కనుక వాళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు కదా, అది కూడా ఒక రకంగా అభివృద్ధే కదా అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కాదండి. డబ్బులు ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషికి ఇప్పుడు మనం పిల్లల్ని పెంచుకుంటాం, మన పిల్లల్ని ఏం చేస్తాం, ఊరకనే డబ్బులు తీసుకుని నువ్వు ఊరుకోరా అంటావా, లేకపోతే బాగా చదువుకోరా, నీకు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు ఇస్తాను, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తాను అంటావా? ఎవరైనా మన పిల్లల్ని ఎలా పెంచుతామో చెప్పండి. నీ పిల్లలకి నువ్వు ఓన్లీ డబ్బులు ఇచ్చి నువ్వు చూసుకో అంటావా, లేదు వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ ఇస్తావా? చదువుకోవడానికైనా, ఉద్యోగం చేయడానికైనా, వ్యాపారం చేయడానికైనా సపోర్టే ఇస్తాం. ఆ సపోర్టే చేయాల్సిందే. ఓకే సార్, మరి ఇక్కడ చూస్తే కనుక 100 days అవుతుంది మరి ప్రభుత్వం వచ్చి. ఈ 100 daysలో ఎలాంటి సపోర్ట్ అనేది బిజినెస్ పర్సన్స్కి కానీ లేదంటే కనుక పేదలకు కానీ ఎలాంటి సపోర్ట్ అనేది ఈ ప్రభుత్వం ఇవ్వగలిగిందంటారు? ఏమండి, ప్రస్తుతం పరిస్థితుల్లో భరోసా అండి, ఫ్యూచర్ ఉంటుంది అనే భరోసా కనుక ఇవ్వగలిగితే
మీరు డైరెక్ట్గా ఏ ప్రజలకి డబ్బులు సాయం చేయక్కర్లా. ముందు ఆ అట్మాస్ఫియర్ అనేది అన్నిటికీ కరెక్ట్గా ఉండే అట్మాస్ఫియర్ తీసుకురావాలి. అదే ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది. మీరు ఇంతకుముందు మనం చూసిన చాలా ఇంతకుముందు గవర్నమెంట్లో వాటిల్లో ఏంటంటే మనకి ఫ్యూచర్కి భరోసా లేదు, అగమ్యగోచరంగా ఉండేది. ఏం జరుగుతుంది నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన వాడిగా చెప్తున్నాను. ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్నే తీసుకుంటే అన్ని రకాలుగా ధ్వంసం చేస్తారు. ఒక ఇసుకతోనే తీసుకుని అన్ని రకాలుగా దానిలో ఉన్న రోజువారీ కూలీల దగ్గర నుంచి, బేల్దార్ మేసుల దగ్గర నుంచి, పెయింటర్ల దగ్గర నుంచి మీరు ప్రతి పని భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ఈవెన్ ఆర్కిటెక్టుల దగ్గర వరకు. సో మీకు అలా చూస్తే కనుక మీకు ఆ సిస్టాన్ని అలా పాడు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సిస్టాన్ని గాడిలో పెట్టి దానికి సంబంధించిన భరోసా కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్ ఇప్పుడు ఇసుక అనే ఒక చిన్న పాయింట్తో ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది అందుకుంది. సార్ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటున్నారు కదా, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ ఏదైతే కనుక స్టాక్ యార్డుల నుంచి ఏదైతే తీసుకోవచ్చు అంటూ ఇచ్చిన రేట్లు గత ప్రభుత్వం కంటే హైక్లో ఉన్నాయి, అందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సార్. మరి అది వాస్తవమే అంటారా? లేదండి, మేము తెప్పించాము. లేదు, అంత ముందు కన్నా కూడా చాలా తక్కువకే వస్తుంది. తెప్పించాము. వాళ్ళ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతోనే ఇసుక అనేది మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చే కనుక మళ్ళీ కొత్త విధానం, ఈ వరదలు తగ్గిన తర్వాత కొత్త విధానం మళ్ళీ తీసుకొస్తామంటున్నారు కదా, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? బిల్డర్కి కానీ లేదంటే కనుక బేల్దార్ వర్కర్కి కానీ ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? అంటే ఇంకా రాలేదు కాబట్టి గవర్నమెంట్ పాలసీ అనేది ఏంటనేది రావలేదు. జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు వేసే ప్రతి స్టెప్ కూడా నేను చెప్పాను కదా, మొదట్లోనే చెప్పాను, పోయిన మన పరువుని, ప్రతిష్టని, లేకపోతే ఇప్పుడున్న అన్నిటిని గాడిలో పెట్టడం, అలాగే భరోసా కల్పించడం అనే మెయిన్ పాయింట్లోనే ఈ గవర్నమెంట్ నడుస్తుంది అనేది నా ఇదండి నేను గమనించిన దాన్ని ప్రకారం. ఈ 5 ఇయర్స్లో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా? చేయొచ్చండి. ఇంతకుముందున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఆయనకి ఉన్న విజన్, ఆయన గొప్ప దార్శనికుడు కాబట్టి ఏంటంటే ఆయనకున్న విజను మనకి ఒకటే అండి. ఇప్పుడు మనం ఒక పొలం మన దగ్గర ఉంది అంటే మన ఇంటి చుట్టూ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి చుట్టూ ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టు, లేకపోతే ఇంకొక 4 చెట్లు వేసుకుంటాం. ఈ చెట్లు అనేవి ఈ రోజున వెంటనే నాకు నీడ వస్తుంది, రేపు పొద్దు నుంచి నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ఆ చెట్టును కనుక వేస్తే అది పిచ్చితనం అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ వస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచించి దానికి తగ్గ పనులు చేయగలిగిన వాడే నాయకుడు అవుతాడు. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ మనకి ఇక్కడ ఈ రాష్ట్రంలో భరోసా ఉంది, జీవితం ఉంది, ఫ్యూచర్ ఉంది అనే నమ్మకం కలిగించేటట్టు చేయగలిగిన వాడే సరైన నాయకుడు అవుతాడు. అది కల్పించాలి, అది కల్పిస్తాడు ఈయన. ఎందుకంటే మనం గతంలో ఉన్న అనుభవాల ప్రకారం ఆయన మాకు చుట్టము కాదు, బంధువు కాదు, లేకపోతే నేను ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఇది రెండోసారి చెప్తున్నాను. ఓన్లీ ఈ రాష్ట్రం యొక్క పౌరుడిగా మాకు రాష్ట్రం బాగుపడాలి, నా పిల్లలు వేరే స్టేట్కి, వేరే కంట్రీకి వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడే బతకాలి అనే ఉద్దేశంతో, అనే స్వార్థంతో ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ప్రతి ఆల్ ఆస్పెక్ట్స్లో. అంటే మీరు ఇండస్ట్రియల్ వైజ్గా తీసుకున్న రోడ్స్ అనే విషయం తీసుకోండి. రోడ్స్ అనేవి మౌలిక సదుపాయాలు, అవి వస్తే ఇండస్ట్రీలు ఆటోమేటిక్గా వస్తాయి, అవి వస్తే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. చాలామంది ఏమంటారు రోడ్ల వల్ల అభివృద్ధి చెందుతుందా అనేది ఇంతకుముందు అనుకున్న వాళ్ళ ఆలోచన కాదు. రోడ్లు అనేవి నెంబర్ 1 మౌలిక సదుపాయాలు. అవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన రాష్ట్రాలకి, మన రాష్ట్రానికి ఈ విధంగా రోడ్లు కానీ యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది మనకు ఆంధ్రాకి. ఆ విధమైన ఇంకా మంచి రోడ్లు వస్తే ఇంకా మంచి అభివృద్ధి చెందుతుంది. సార్, మరి తిరుమలలో జరుగుతున్న వివాదం ఎలా చూడవచ్చు అంటారు అసలు దీన్ని? అసలుకి తిరుమలలో జరిగింది ఒక వ్యవస్థలో ఉన్న లోపం తప్పితే దీన్ని ఒక మతపరమైన ఒక వేరు భావంలో ఎవరు తీసుకోకూడదు. వెంకటేశ్వర స్వామి లాంటి స్వామి ఈ కలియుగంలో ఉండరు, మరియు రాబోయే కాలంలో కూడా ఉండరు. అలాంటి స్వామికి అపరాధం జరిగిన, ఆ ప్రసాదంలో అపరాధం జరిగిన, మీరు నిజంగా రియల్ భక్తులుగా గనక ఆ ప్రసాదాన్ని తీసుకుంటే అదేమి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదంలో ఎటువంటి కల్తీలు జరిగినా అది విషం కలిసినా కదా, అది విషం కాదు. ఎందుకంటే ఆయన మీద నిజమైన నమ్మకం ఉన్న వాళ్ళకి అది. దాని గురించి మనం బాధపడకుండా నాకు తెలిసి దీన్ని పెద్ద ఇష్యూ చేసి సమాజంలో ఎటువంటి ఇబ్బంది, అంటే మనం అంతా మన భారతదేశానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూల వల్ల కలిసిమెలిసి ఉండే ఇవి మార్పులు జరగకుండా బాధ్యతగా
ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు మామ అని పిలుచుకుని పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఇది ఇంకొందుకు ముందుకెళ్ళి వేరే వేరే భావాలుగా కలగకూడదనే నా ఉద్దేశం. ఇదేంటంటే ఎవరో ఒకరిద్దరో తప్పుతో ఎవరో ఒకరిద్దరు చేసిన అధికారులు చేసిన తప్పుని అది అలాగే ఆ తప్పుగానే తీసుకుని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రసాదం తీసుకున్నందుకో లేకపోతే జరిగినందుకో దానికి మనం చేయాల్సిన పరిహారాలు లేకపోతే వాళ్ళని శిక్షించడం వగేరాలన్నీ కూడా చేసేసి దాన్ని మనసుల్లోంచి తొలగించుకుని మళ్ళీ స్వామి మీద భక్తితో విశ్వాసంతో ఉండాల్సిన అవసరం ఇది ఈ టైం. థ్యాంక్ యూ సార్.